అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మానవుడు శక్తిహీనుడు. ఇతని ఆధీనంలో లేని అనేక వస్తువులు ఇతని ప్రమేయం లేకుండానే ఇతనికి లభిస్తూ ఉంటాయి. ఇతని ప్రమేయం లేకుండానే ఇతని నుండి లాక్కోబడతాయి. మానవుడు లాభాలు ఆర్జిస్తాడు, నష్టాన్ని చవి చూస్తాడు. ఆరోగ్యంతో పాటు అతనికి అనారోగ్యం, అస్వస్థత కూడా కలుగుతూ ఉంటుంది. యవ్వనంతో పాటు వృద్ధాప్యం కూడా వస్తుంది. సుఖంతో పాటు దుఃఖం ఉంది. ఉత్థాన పతనాలు ఉన్నాయి. మానవ జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ అతీతమైన శక్తి దైవత్వం. అది ఎంతో అపూర్వమైన అనంతమైన శక్తి అయి ఉండాలి. నిరపేక్షమైనదే ఉండాలి. ఒకానొక దానిపై ఆధారపడకుండా, ఒకరి ఆశ్రయం పొందకుండా స్వతంత్రంగా వ్యవహరించగలదై ఉండాలి. అలాంటి అస్తిత్వమే దైవత్వం అనబడుతుంది. లాభ నష్టాలు చేకూర్చగల శక్తి కేవలం దాని పరమై ఉండాలి. భూమి ఆకాశాల్లో ఉన్న సకల చరాచర సృష్టి యొక్క కళ్యం ఆ శక్తి చేతిలోనే ఉండాలి. తనను సేవించి తన ఆశ్రయం పొందగలిగిన వారికి వాత్సల్యంతో దీవించి తన కారుణ్య ఛాయల్లోకి తీసుకోగలదై ఉండాలి. యావత్తు సృష్టి యొక్క యాజమాన్యం, పాలనాధికారం అస్తిత్వానికి ఉండాలి. అనుగ్రహించే, శిక్షించే అధికారం అతనికే ఉండాలి. ఆ శక్తి సర్వసత్తాధికారం ముందు మానవుడు తల వంచటం తప్ప మార్గాంతరం లేని, తనను ఆ శక్తి అర్పించుకోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడాలి. మానవుని మదిలో ఆ శక్తి పట్ల భయభక్తులు ఉండాలి. ఆ శక్తి కరుణానుగ్రహాల కోసం మనిషిని తనంతట తానే తహతహలాడాలి. అంతటి అద్భుతమైన శక్తికి మాత్రమే దైవం అనబడే అర్హత ఉంది. అయితే విచారకరమైన విషయం ఏమంటే, మానవుడు తనకు అనుగ్రహించబడిన బుద్ధి జ్ఞానాల ద్వారా చంద్రమండలం వరకు చేరుకోగలిగిన దేవుని ఏకత్వం గురించి బోధనలు ఇంకా అతని బుర్రకెక్కటం లేదు. ఒకే దేవుణ్ణి గురించి చెప్పిన మాటలు మానవులకు అర్థం కావు అన్న దివ్య ఖురాన్ సూక్తి ఆ సందర్భంగా గుర్తుకొస్తుంది. మనిషి జ్ఞానాన్ని ఆర్జించాడు, కానీ యథార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. సత్యాన్వేషణ చేయడానికి బదులు చిల్లర దేవుళ్ళ ధ్యాసానికే తల వంచేస్తున్నాడు. కదలలేని మెదల్లేని కనులు విప్పి చూడలేని, నోరు విప్పి మాట్లాడలేని బొమ్మలు, రాతి విగ్రహాలను సేవించడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి. ఒకే రాజ్యానికి ఇద్దరు రాజులుంటారా? ఇద్దరు ప్రధాన మంత్రులుంటారా? మానవ చరిత్ర మొత్తం ఎక్కడ ఎలాంటి ఉదాహరణ కనిపించదు. ఒక ఇంటికి ఒకేసారి ఇద్దరు యజమానులుంటారా? ఇది అసంభవమే. ఆఖరి ఒక వ్యవహారంలో ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములు, పార్ట్నర్ ఉంటేనే ఏదో ఒక సందర్భంలో వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయి.
విషయాలన్నిటికీ మనిషికి సులభంగానే అర్థమవుతాయి. అటువంటప్పుడు ఈ యావత్తు సృష్టి ఒకే విశ్వప్రభు నడుపుతున్నాడంటే ఆశ్చర్యం ఎందుకు? మానవుడు ఈ యథార్థాన్ని గ్రహించలేదు. అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ని గుర్తించు, అల్లాహ్ని గుర్తించే అల్లాహ్ ఆజ్ఞను పరిపాలించి నమాజ్ ఖాయం చేయడానికి అల్లాహ్ మనకందరికీ తౌఫీక్ అతా ఫర్మాయ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.